హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చంద్రశేఖర్. ఇప్పుడు మన ఏదైతే ఉందో మనం భివండి స్టేషన్ వద్దకి ఇక్కడికి వాకింగ్ వచ్చాం అన్నట్టు. ఒకసారి చూడండి మిత్రమా మీరు ఫ్రెండ్స్, మీరు అందరు చూడరు ఒకసారి ఇక్కడ ఎట్లుంది ఏం కథ. అంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది అన్నట్టు ఇక్కడ. అంటే అంతకుముందు అంతగానం ఇక్కడ ట్రైన్లు కూడా రాకపోతుండే ఈ స్టేషన్లో, కానీ ఇప్పుడు కొంచెం ట్రైన్స్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి కూడా చాలామంది వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉంటుంది ఇక్కడ. చూడటానికి ఇట్లా పొద్దుల మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడికి వస్తేనే కొద్దిగా మూడు అన్నది కొద్దిగా బాగా అనిపిస్తుంది. అక్కడ చూసిరా ఫ్రెండ్స్, మీకు అనిపిస్తుందో కానీ కెమెరాలో ముంగట అక్కడ ఉంది చూడండి ఒకసారి. ఏది మన రైల్వేది ఏదంటే క్రాసింగ్ ఉంటుందో అక్కడ. ఓకే ఫ్రెండ్స్, చలో ఈరోజు మన వాకింగ్ అనేది షురు చేద్దాం మనం. ఓకే, మీరు కనుక ఛానల్ గిట్ట సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. ఇలాంటి కొంచెం పొద్దుల లేట్ తిరుగుతాం ఏం కథ అన్నది మనం వీడియో తీద్దాం. మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం మంచిగా. సో పొద్దులగా అది మూడు కొంచెం వేరే అనిపిస్తుంది ఎంత కానీ. పొద్దుల లేస్తే కదా అది కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది కొద్దింత. చూడండి మీరు కూడా పొద్దున లేచి చూడరు ఒకసారి అంది ప్రతిరోజు లేవుర్రి. ఇక అది తేడా అయిందనేది మీకు అర్థం అయిపోద్ది ఇక. ఓకే మిత్రమా, సరే మిత్రమా అంటే కొంచెం మనం వీడియో చూస్తున్నాం కాబట్టి ఇట్లా అంటున్నాం. లేకపోతే ఏంద్ర ఇవన్నీ మాట్లాడతాం కదా మనం. అట్లా ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు మనం డైరెక్ట్ ఎక్కడికి వచ్చినామంటే మన అంజూరుపేట, మన ఇది భివండి రైల్వే స్టేషన్ ఉంది చూడు. ఇక్కడ నుంచి అంజూరుపేటలు కూడా వస్తారు అన్నట్టు. అంజూరుపేటలు కూడా వస్తే కూడా జనాలు మనకి ఇక్కడ వాళ్ళకు కూడా సేమ్ దగ్గర పడుతుంది, మనకు కూడా సేమ్ అంత దూరం పడుతుంది అన్నట్టు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇటుక పెళ్ళి ఏదవుతుందో వీళ్ళు ఇక్కడ ఇటుక పెళ్ళి తయారు చేస్తారు. అక్కడనేమో బట్టి ఉంది. బట్టి చూడరు దోస్తులు, చూడరు. ఇక్కడ భివండిలోని మహారాష్ట్రలోని భివండి రోడ్ అనే స్టేషన్ వద్ద ఇక మీకు ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఒకసారి. ఆ బట్టి ఎన్ని రోజులనేమో కాలుతూనే ఉంది. ఇక దాని వెనకనేమో బిల్డింగ్లు ఉన్నాయి చూడరు. ఆ బిల్డింగ్లు ఉన్నాయి కానీ అందులో కూడా బుక్ చేసిండో చేయలేడో మరి ఏం అర్థమవుతుంది. కానీ కమ్సే కమ్ ఒక 5-6 సంవత్సరాల నుంచి నేనే చూస్తున్నది. అందులోకి జనాలు వచ్చిందా రాలేదా, మరి దానికి ఎన్ఓసి వచ్చిందా రాలేదా భగవంతుని తెలుసు. సరే, ఇక్కడ నుంచి మనం షురు చేద్దాం. మనం ఇక పొద్దుల ఏంటంటే మనం ఇక్కడ కొంచెంత మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది, ప్లస్ కొంచెంత వీడియోలు కూడా తీసినట్టు ఉంటుంది. అంటే ఇక చాలా వరకు ఏంటంటే అందరు పార్కులకు లేకపోతే గార్డెన్లకు పోతూ ఉంటారు. ఇక మనం ఏంటంటే మనం ఇట్లా కొంచెం డిఫరెంట్గా కొంచెం స్టేషన్ వైపు అప్పుడప్పుడు ఇట్లా వస్తూ ఉంటే ఏమైందంటే మనకు కొంచెంత డిఫరెంట్గా మనం వచ్చినట్టు లెక్క అన్నట్టు అనిపిస్తాం మనకు కూడా. ఇది రైల్వే క్రాసింగ్ చూడరు ఒకసారి మిత్రమా, చూడరు ఒకసారి. ఇక్కడ ఇది క్రాసింగ్ అన్నట్టు. అంటే మీకు తెలియదని కాదు, కాకపోతే ఇక్కడికి వచ్చినాయి కాబట్టి నేను అట్లా చూస్తున్నట్టు. ఒకసారి చూడరు ఒకసారి. చలో, ఇక్కడ నుంచి మనం